నమస్కారం. సాధారణంగా ఓటు వేయడమంటే మనకు తెలిసిందే. నచ్చిన గుర్తు పక్కన బటన్ నొక్కడం అంతే. కానీ మన ముందున్న ఈ తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల పత్రాలు చూస్తుంటే అమ్మో, ఇదొక పరీక్షాపత్రంలా అనిపిస్తోంది. ఒక్క చిన్న పొరపాటు చేసినా మన ఓటు చెల్లదు. అసలీ చిక్కుముడులేంటి, వాటిని ఎలా దాటాలి? ఈరోజు మనం దీని గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. సరే, దీన్ని విడమరిచి చూద్దాం. నన్ను మొదట ఆశ్చర్యపరిచిన విషయమేంటంటే, మనం ఓటును గుర్తించడం కాదు, అక్షరాలా రాయాలి. ఇదెక్కడ వింత? అసలు నియమమేమిటి? ఇది చాలా కీలకమైన విషయం. ఇక్కడ ఓటరు అభ్యర్థి పేరు పక్కనున్న పెట్టెలో వారి ప్రాధాన్యతను ఆంగ్ల అక్షరాలలో, అంటే ONE TWO THREE అని స్పష్టంగా రాయాలి. ఓ, అక్షరాలలో రాయాలా? అవును. ఇదెందుకంత ఖచ్చితంగా పెట్టారంటే గతంలో అస్పష్టమైన గుర్తుల వల్ల, చేతిరాతలో తేడాల వల్ల చాలా ఓట్లు వివాదాస్పదమయ్యాయి. కరెక్ట్. టిక్ మార్కులు, అంకెలు లేదా వేరే భాషలో రాసినవి లెక్కించేటప్పుడు చాలా గందరగోళానికి దారితీశాయి. ఈ పద్ధతి ద్వారా అలాంటి వాటికి తావు లేకుండా ప్రతి ఓటును నిష్పక్షపాతంగా లెక్కించడం సులభమవుతుందన్నమాట. అంటే ఆంగ్లంలో అక్షరాల్లో రాయాలి, తెలుగులో 1, 2 అని రాయకూడదు. రోమన్ అంకెలు అంటే ఐ లాంటివి అసలే వాడకూడదు. ఓటర్కి నేను పరీక్షా హాల్లో ఉన్నానా లేక పోలింగ్ బూత్లో ఉన్నానా డౌట్ వస్తుంది కదా. అవును. కేవలం రాయడమేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా ఇలాంటి కఠినమైన నియమాలు? ఖచ్చితంగా మరో ముఖ్యమైన నిబంధన ఉంది. ఏంటంటే ఓటు వేయడానికి ఎన్నికల అధికారి ఒక ప్రత్యేకమైన పెన్నిస్తారు. దాంతో మాత్రమే ఓటు వేయాలి. అవునా? అవును. బయట నుంచి తెచ్చుకున్న పెన్నుతో రాస్తే ఆ బ్యాలెట్ పేపర్ చెల్లదు. ఇది కూడా మోసాలను, ట్యాంపరింగును నివారించడానికే. అధికారి ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలనే నియమం ఆసక్తికరంగా ఉంది. ఇది భద్రత కోసం అనుకుందాం. మరి ఓట్లు వేసే సంఖ్యలో కూడా ఇలాంటి కఠినమైన నియమాలున్నాయా? అంటే కనీసం ఎంతమందికి ఓటు వేయాలి? ఉన్నాయి. ప్రతి ఓటరూ తప్పనిసరిగా కనీసం 5 మంది అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలి. 5గురికా? అవును. అంటే 1 నుండి 5 వరకు ఖచ్చితంగా రాయాలి. ఒకవేళ అలా రాయకపోతే? 5గురికన్నా తక్కువ మందికి ప్రాధాన్యత ఇస్తే రిటర్నింగ్ అధికారి ఆ ఓటును చెల్లనిదిగా ప్రకటించే పూర్తి అధికారం ఉంది. ఓహో. అయితే 5గురే గరిష్టం కాదు. కావాలనుకుంటే పోటీలో ఉన్న 203 మంది అభ్యర్థులకు కూడా వారి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు. 5? అది చాలా ఎక్కువ. అంటే కేవలం ఒకరిద్దరు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసి వదిలేస్తే కుదరదన్నమాట. ఈ 5గురిని ఎంచుకోవడం కూడా ఒక వ్యూహమే కదా. మరి క్రమం విషయంలో ఏమైనా మెలికలున్నాయా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఉదాహరణకి నేను 1, 2, 3 అని రాసి 4 ప్రాధాన్యతను వదిలేసి నేరుగా 5 అని రాస్తే ఏమవుతుంది? నా ఓటు మొత్తం పోతుందా? ఇది చాలా మంది చేసే పొరపాటు. మీ ఓటు మొత్తం పోదు, కాని అయితే పాక్షికంగానే పరిగణనలోకి తీసుకుంటారు. మీరు చెప్పిన ఉదాహరణలో ప్రాధాన్యత క్రమం ఎక్కడ ఆగిపోతుందో అక్కడితో ఓట్ల లెక్కింపు ఆగిపోతుంది. అంటే 1, 2, 3 అని రాసి 4ని వదిలేశారు కాబట్టి ఆ మొదటి 3 ప్రాధాన్యతలను మాత్రమే లెక్కిస్తారు. ఓకే. ఆ తర్వాత మీరు రాసిన 5 లేదా ఇతర ప్రాధాన్యతలకు విలువ ఉండదు. క్రమం తప్పనిసరి అన్నమాట. అర్థమైంది. అలాగే ఇంకో విషయం, ఒకే ప్రాధాన్యతను ఇద్దరికి ఇవ్వడం, బ్యాలెట్పై ఏమైనా గీతలు గీయడం, సంతకం పెట్టడం లాంటివి చేసినా కూడా ఓటు రద్దవుతుంది. మొత్తంగా దీని అర్థమేమిటి? ఇన్ని నియమాల మధ్య ఓటరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన, ప్రాథమికమైన నియమమేది? దేనిని మరచిపోతే అసలికే మోసముస్తుంది? అన్నింటికన్నా ముఖ్యమైనది మొదటి ప్రాధాన్యత ఓటు, అంటే 1 అని రాయడం. 1. అవును. అది లేకుండా మీరు 2, 3 అని ఎంత స్పష్టంగా రాసినా ఆ ఓటు చెల్లదు. బ్యాలెట్ మొత్తానికి ఆధారం ఆ మొదటి ప్రాధాన్యత ఓటే. ఓహో. ఈ ప్రాధాన్యత ఓటింగ్ విధానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కేవలం విజేతను ఎన్నుకోవడం కాదు, విస్తృతమైన అంగీకారం ఉన్న అభ్యర్థులను గుర్తించడం. అందుకే ఈ ర్యాంకింగ్ చాలా కీలకం. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే ఎన్నికల అధికారి ఇచ్చిన పెన్ను వాడాలి, అభ్యర్థులకు ఆంగ్ల అక్షరాలలో 1, 2 అంటూ ప్రాధాన్యత క్రమంలో కనీసం 5గురికి ఓటు వేయాలి. క్రమం తప్పకుండా. అవును, క్రమం తప్పకూడదు. మరియు అన్నింటికన్నా ముఖ్యంగా 1 అని రాయడం అస్సలు మర్చిపోకూడదు. ఇన్ని కఠినమైన, సంక్లిష్టమైన నియమాలతో కూడిన ఈ ఓటింగ్ విధానం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇది ఓటర్ ప్రవర్తనను, ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆలోచించాల్సిన విషయం. అంటే
తమ ఓటర్లకు ఈ నియమాలను ఓపికగా సరిగ్గా వివరించగలిగిన వ్యవస్థీకృత ప్రచారాలకు ఇది ఎక్కువ అనుకూలంగా ఉంటుందా? లేక ఇది కేవలం ఓటర్ యొక్క వ్యక్తిగత శ్రద్ధకు అవగాహనకు పెట్టే ఒక పరీక్ష? దీని గురించి ఆలోచించండి.